Good morning, everyone. Today topic is debentures. Debenture is the one of the outside source of our company raising funds or capital. అంటే కంపెనీకి క్యాపిటల్ రైజ్ చేసుకునేటప్పుడు అంటే తెచ్చుకునేటప్పుడు అక్వైర్ చేసుకోవడానికి ఉన్నటువంటి అనదర్ సిస్టమ్ ఏంటి డిబెంచర్స్. నెంబర్ 1 ఈక్విటీ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆర్ ది ఓనర్ ఆఫ్ ది కంపెనీ బట్ డిబెంచర్ ఆర్ ది క్రెడిటార్ ఆఫ్ ది కంపెనీ. క్రెడిటార్స్ అప్పు ఇచ్చిన వాళ్ళు. అప్పు ఇచ్చుడు ఏంటి? అవుట్ సైడ్ నుంచి లోన్ తీసుకురావడం. అవుట్ సైడ్ పర్సన్స్ నుంచి లోన్ తీసుకొచ్చుకునే ప్రాసెస్ ఏమంటారు? డిబెంచర్. ఓకే, డిబెంచర్ మీన్స్ అవుట్ సైడ్ మనీ రీపేమెంట్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ అవుట్ సైడ్ నుంచి మనీని మనం గ్యాదర్ చేసుకున్నప్పుడు వాడి దగ్గర ఏదో ఒకటి మోటగేజ్ చేయాల్సి ఉంటుంది. అంటే వాడి దగ్గర ఏదో ఒకటి చార్జ్ అసెట్ చార్జ్ చేయాల్సి ఉంటుంది, తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. సో అలాంటి సిస్టమ్ డిబెంచర్ అంటాం. డిబెంచర్ మీన్స్ అవుట్ సైడ్ నుంచి తీసుకునేటువంటి లోన్, పబ్లిక్ నుంచి తీసుకొచ్చుకునే లోన్. దీనికి ఖచ్చితంగా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. కంపెనీ ఇష్యూడ్ అక్నాలెడ్జ్ బై బారోయింగ్ మనీ. అక్నాలెడ్జ్మెంట్ త్రూలా అంటే ఒక పేపర్ ఇష్యూ చేసి పేపర్ త్రూలా బారోయింగ్ అప్పును అక్వైర్ చేసుకునే సిస్టమ్. ఓకే, ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్, లాంగ్ టర్మ్ డెప్ట్ క్యాపిటల్. లాంగ్ టర్మ్ డెప్ట్ క్యాపిటల్ అంటే అప్పు తెచ్చుకున్నాం, సో ఆ అప్పును మనము ఎన్ని రోజుల లోపల రీపేమెంట్ చేయాలి? లాంగ్ టర్మ్ లోపల, ఆఫ్టర్ 5 years లోపల రీపేమెంట్ చేస్తామని కంపెనీ ఇష్యూ చేసి అక్నాలెడ్జ్మెంట్ బారోయింగ్ బాండ్ పేపర్. ఓకే, దీనిపైన కంపెనీ సీల్ వేస్తూ ఉంటుంది. నెక్స్ట్ దానిపైన ఇంట్రెస్ట్ రేటు, రీపేమెంట్ చేసే డేటు, నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్, దీనిపైన టోటల్ ప్రింట్ చేసి అవుట్ సైడ్ పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. అవుట్ సైడ్ పీపుల్ దీన్ని పర్చేజ్ చేస్తారు. ఎప్పుడైతే మెచ్యూరిటీ టైం వచ్చినప్పుడు కంపెనీకి వెళ్ళేసి డైరెక్ట్గా వాళ్ళు ఆ పేపర్ను కంపెనీ లోపల సబ్మిట్ చేసి వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ని ప్లస్ ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిపైన ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే కంపెనీకి ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ప్రాఫిట్కి లాస్కి సంబంధం లేకుండా దాని ఫ్లక్చువేషన్స్ ఎట్లా ఉన్నా, కంపెనీకి ఫ్లక్చువేషన్ ఎట్లా ఉన్నా ఎవ్రీ 1 monthకి ఒకసారి ఖచ్చితంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీ ఇవ్వచ్చు, హాఫ్ ఇయర్లీ ఇవ్వచ్చు, ఇయర్లీ ఇవ్వచ్చు. అంటే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్ నాట్ డిపెండ్ ఆన్ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ తోటి సంబంధం లేకుండా వాళ్ళకి వడ్డీని మాత్రం పేమెంట్ చేస్తుంది కంపెనీ. నెక్స్ట్ ఈ పేపర్ని, ఈ డిబెంచర్ పేపర్ని క్రెడిటార్ ఆఫ్ ది కంపెనీ అనొచ్చు. క్రెడిటార్ ఆఫ్ ది కంపెనీ అంటే కంపెనీకి అప్పించిన వాళ్ళు. ఓకేనా? అంటే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకునేటప్పుడు అవుట్ సైడ్ పీపుల్ నుంచి మనీని, ఫండ్స్ని గ్యాదర్ చేసుకోవడానికి ఉన్న సిస్టమ్ ఒకటి ఈక్విటీ షేర్ అయితే, ఆ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే రియల్ ఓనర్ ఆఫ్ ది కంపెనీస్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ సెకండరీ ఓనర్ ఆఫ్ ది కంపెనీ. థర్డ్ టైప్ ఏంటిది? డిబెంచర్స్. డిబెంచర్స్ ఎవరు? క్రెడిటార్స్, అవుట్ సైడ్ నుంచి అప్పించిన వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు కూడా కంపెనీ ఫార్మేషన్ లోపల, నెక్స్ట్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ లోపల వీళ్ళ యొక్క మెయిన్ రోల్ ఉంటుంది. సో వీళ్ళకు ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి? కంపెనీకి వీళ్ళు బారోయింగ్ ఇచ్చారు, అప్పిచ్చారు, కాబట్టి వీళ్ళని క్రెడిటార్స్ అంటారు. ఈ క్రెడిటార్లు ఉండడం ద్వారా కంపెనీకి బెనిఫిట్స్ ఏంటిది, లిమిటేషన్స్ ఏంటి, లాసెస్ ఏంటి చూద్దాం. నెంబర్ 1 ఫిక్స్డ్ ఇన్కమ్ లెస్ రిస్క్. ఏ పర్సన్ అయితే డిబెంచర్ త్రూలో ఇన్వెస్ట్ చేసిండో కంపెనీ లోపల, ఏ పర్సన్ అయితే డిబెంచర్ త్రూలో ఇన్వెస్ట్ చేసిండో ఆ పర్సన్కి ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే మంత్లీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పే చేయాల్సిందే. వై? బికాస్ అంటే వాడు ఇచ్చిందే క్రెడిట్, అప్పిచ్చిండు. సో అప్పిచ్చినటువంటి క్యాండిడేట్ ఖచ్చితంగా ఎవ్రీ 3 months కోసం లేదంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ వాడు ఏం చేసుకుంటాడు? ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి వానికి ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ వాడికి లాస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. లెస్ రిస్క్ మీన్స్ ఏంటి? ఛాన్స్ ఆఫ్ లాస్ అంటే లాస్ అయ్యే, నష్టపోయేటువంటి విధానం తక్కువగా ఉంటుంది. లెస్ రిస్క్. ఓకే, వీడికి ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. అంటే ప్రాఫిట్కి లాస్కి సంబంధం లేకుండా కంపెనీ ఎవ్రీ మంత్ వీడికి ఇంట్రెస్ట్ పే చేస్తాయి. కాబట్టి ఫిక్స్డ్ ఇన్కమ్, దట్ లెస్ రిస్క్. సెకండ్ పాయింట్ ఏంటిది? నో పార్టిసిపేట్ ఇన్ ప్రాఫిట్, డోంట్ చార్జ్ ఆన్ ప్రాఫిట్. అంటే కంపెనీకి హై ప్రాఫిట్ వచ్చింది అంటే వీడికి హై ఇంట్రెస్ట్ ఇవ్వాలని ఏం రూల్ లేదు. అంటే కంపెనీకి ప్రాఫిట్ అనేది బాగా వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచడం, కంపెనీకి ప్రాఫిట్ తక్కువ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం అనేది ఏం లేదు. కంపెనీకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కంపెనీకి ప్రాఫిట్ బాగా వచ్చినా తక్కువ వచ్చినా వీడికి ఇవ్వాల్సిన పర్సెంటేజ్ మారదు, ఇంట్రెస్ట్ రేట్ అనేది
మారదు. ఎప్పుడైతే వాడికి ఇచ్చినటువంటి డిబెంచర్ పేపర్ పైన మనం ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ పే చేస్తామని ప్రింట్ చేస్తామో అంతే పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ తోటి వీడికి ఉండదు. కాబట్టి వీడు ప్రాఫిట్ని అడగడు. డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందని ఇంట్రెస్ట్ ఎక్కువ కలెక్ట్ చేసుకునే సిచ్యువేషన్ లేదు, అవకాశం లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది? సేల్స్ స్టేబుల్, డిబెంచర్ పర్ఫెక్ట్. ఎవడైతే మన కంపెనీ కంటిన్యూస్గా మంచి ప్రాఫిట్ తోటి నడుస్తుందో, అంటే సేల్స్ అనేది కంటిన్యూస్గా మంచి నడుస్తుందో, సో అలాంటి కంపెనీకి డిబెంచర్ అనేది పర్ఫెక్ట్. సో వీళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తే అయిపోతుంది. అదే ఒకవేళ ఇన్ కేస్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కానీ ఈ కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి సేల్స్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే వాళ్ళకి డివిడెండ్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాఫిట్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. బట్ హియర్ ఇట్ ఈస్ సేల్స్ ఇంక్రీజ్ అయినా కానీ ప్రాఫిట్ ఎంత వచ్చినా కానీ వీనికి ఇంట్రెస్ట్ రేట్ మాత్రం మనం ఇంక్రీజ్ చేయం, ఎంత ఉందో అంతే ఉంటుంది. అంటే ఇది సేల్స్ కంపెనీలకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇది ఒక బెనిఫిట్. డిబెంచర్ హోల్డర్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ఓటింగ్ రైట్స్. వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఏముండవు. అంటే ఎవరికి ఉంటాయి ఓటింగ్ రైట్స్? మనం ప్రీవియస్ డిస్కస్ చేసినాం కదా, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కానీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కానీ ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఆ ఓటింగ్ రైట్స్ తోటి ఆ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం, లేదంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి మీటింగ్ లోపల పార్టిసిపేట్ చేసి కంపెనీకి సంబంధించినటువంటి ఫర్దర్ ఫ్యూచర్ ప్లానింగ్ డిస్కస్ చేయడం కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని ఎలక్ట్ చేసుకోవడం కానీ ఓటింగ్ రైట్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ హియర్ ఇట్ ఈస్ దే ఆర్ డిబెంచర్ అనేటోళ్ళు ఓనర్స్ కాదు, దే ఆర్ ఓన్లీ క్రెడిటార్ ఆఫ్ ది కంపెనీ. క్రెడిటార్స్ మాత్రమే. క్రెడిటార్కి ఏముంటుంది? ఓటింగ్ రైట్స్ ఉండవు. ఓన్లీ దే రిసీవ్ ఇంట్రెస్ట్. ఓకే, కాబట్టి వీళ్ళు ఉండడం ద్వారా కంపెనీకి ఎలాంటి బర్డెన్ ఉండదు. అంటే వీళ్ళు ఓటింగ్ రైట్స్ లోపల పార్టిసిపేట్ చేయాలి కాబట్టి కంపెనీకి సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్లానింగ్ని డిస్టర్బ్ చేసే అవకాశం డిబెంచర్ హోల్డర్స్కి ఉండదు. నెక్స్ట్ లెస్ కాస్ట్లీ కంపేర్ టు ఈక్విటీ షేర్ అండ్ ప్రిఫరెన్స్ షేర్. అంటే మనం ఈక్విటీ షేర్ పేపర్ కానీ నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ పేపర్ కానీ కొనుక్కోవాలంటే అది కొంచెం బర్డెన్ తోటి కూడుకుంది, కాస్ట్లీ తోటి కూడుకుంది. వై? బికాస్ దానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అవి ఓన్ క్యాపిటల్, ఓనర్ క్యాపిటల్. అంటే ఒక కంపెనీ లోపల ఓనర్గా ఇన్వెస్ట్ చేసేటువంటి క్యాండిడేట్ తీసుకునేదాన్ని ఏమంటే ఈక్విటీ షేర్, ప్రిఫరెన్స్ షేర్. సో ఓనర్షిప్ రైట్స్ రావాలి అంటే దానికి లీగల్ ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ. హియర్ ఇట్ ఈస్ లెస్ కాస్ట్లీ అంటున్నాం. అంటే ఇదంటే ఏంటి? క్రెడిటార్ ఆఫ్ ది కంపెనీ, కంపెనీకి అప్పిస్తుండు. సో అప్పుకు సంబంధించినటువంటి క్రెడిట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ పేపర్ల వాల్యూ కూడా, ఈ లీగల్ ఫార్మాలిటీస్ కూడా తక్కువగా ఉంటాయి. కంపేర్ టు ఈక్విటీ షేర్, ప్రిఫరెన్స్ షేర్ తో కంపేర్ చేస్తే దీనికి కాస్ట్లీ కొంచెం తక్కువగానే ఉంటుంది. బట్ దీని డినామినేషన్ ఎక్కువ ఉంటుంది. షేర్ అంటే దీని పేపర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. షేర్ పేపర్ వాల్యూ అయితే 10 రూపీస్ తోటి లేదంటే 20 రూపీస్, మినిమం 100 తోటి స్టార్ట్ అవుతుంది. బట్ డిబెంచర్ వాల్యూ మాత్రం మినిమం 1000, 2000, 5000 అట్లా డినామినేషన్, దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. దెన్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి దీని లోపల? ట్యాక్స్ బెనిఫిట్స్. ట్యాక్స్ బెనిఫిట్స్. డిబెంచర్ హోల్డర్స్ అనేటోళ్ళు ఎవరు? కంపెనీకి క్రెడిటర్ ఆఫ్ ది కంపెనీ. అంటే ఎవ్రీ మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ని, డివిడెండ్ను షేర్ హోల్డర్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తే షేర్ హోల్డర్కి ఎవ్రీ మంత్ లోపల మనం ఏం పే చేయాల్సి ఉంటుంది? మంత్లీ డివిడెండ్. అంటే లాభాన్ని పే చేస్తున్నాం కాబట్టి మనకి లాభం ఎక్కువ వచ్చింది, ప్రాఫిట్ ఎక్కువ వచ్చినప్పుడు వి షుడ్ పే ట్యాక్సెస్. అంటే లాభం బాగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ట్యాక్స్లను పే చేస్తాం. అంటే ట్యాక్స్లను పే చేసే వాళ్ళు ఎవరు? లాభాలు వచ్చిన వాళ్ళు ట్యాక్స్లను పే చేస్తారు. బట్ ఇయర్ ఇట్ ఈస్ డిబెంచర్ అనేది ఏంటిది? వి షుడ్ పే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అంటే ఎక్స్పెండిచర్ మనం అవుట్ సైడ్ కడుతున్నాము, పే చేస్తున్నాము అంటే మనకి ట్యాక్స్ లోపల డిడక్షన్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ త్రూలో కానీ, కార్పొరేట్ ట్యాక్స్ త్రూలో కానీ డిబెంచర్ పేపర్లు కంపెనీలో ఉంటే వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండడం జరుగుతుంది. వై? బికాస్ ట్యాక్స్ కడుతుండు అంటే డిబెంచర్ పేపర్లు బయటకు వెళ్తున్నాయి అంటేనే వాడు ఎవ్రీ మంత్ లోపల ఖచ్చితంగా వాడికి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వెదర్ ఇట్ ఈస్ ఏదైనా కానీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పే చేయాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈక్విటీ షేర్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ లోపల ప్రాఫిట్ వచ్చినప్పుడు వాడికి పే చేస్తాం. ఎవరికి? ఈక్విటీ షేర్ హోల్డర్ కానీ, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కానీ వాడికి ప్రాఫిట్ పే చేస్తూ ఉంటాం. ప్రాఫిట్ పే చేస్తున్నామంటే ప్రాఫిట్ ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే ప్రాఫిట్ మనం ఇన్కమ్గా ట్రీట్ చేస్తాం. సో ఇన్కమ్ గెయిన్ అయిన ప్రతిసారి మనం ట్యాక్స్ కట్టుడే. కానీ హియర్ ఇట్ ఈస్
మనం డిబెంచర్ హోల్డర్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, వడ్డీని కడుతున్నాం. సో వడ్డీ కట్టేటప్పుడు మనకి ఏంటిదని ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేస్తాం. ఎక్స్పెండిచర్ పైన ట్యాక్స్ డిడక్షన్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక మనకి అడ్వాంటేజ్. దెన్ నెక్స్ట్ డిబెంచర్ తోటి డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజ్ నష్టాలు. సో ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ పర్మనెంట్ బర్డెన్, గ్రేట్ రిస్క్. ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా మనం అవుట్ సైడ్ నుంచి డిబెంచర్ త్రూలో మనీని కలెక్ట్ చేయాలంటే అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ సేవర్స్ ఎవరైతే ఉంటారో అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఆ ఇండివిజువల్ సేవర్స్కి ఖచ్చితంగా కంపెనీకి సంబంధించిన ఒక అసెట్ పేపర్ని వారి దగ్గర మోటగేజ్ అంటే తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. అంటే కంపెనీకి సంబంధించిన ఒక అసెట్ బాండ్ పేపర్ని వాడి దగ్గర మోటగేజ్ చేస్తేనే వాడు కంపెనీకి ఏమిస్తాడు? క్రెడిట్ చేస్తాడు, అప్పిస్తాడు. సో వాడికి మనం ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వాడికి ఎవ్రీ మంత్కి ఒకసారి ఇంట్రెస్ట్ పే చేయాలి. కాబట్టి అది పర్మనెంట్ బర్డెన్. వాడి కంపెనీ తోటి ఎన్ని రోజులైతే ట్రావెల్ చేస్తారో అన్ని రోజుల దాకా మనం వాడికి ఇంట్రెస్ట్ పే చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ గ్రేట్ రిస్క్. ఇన్ కేస్ కంపెనీ లాస్ వచ్చింది అనుకోండి, కంపెనీకి ప్రాఫిట్ లేకుండా లాస్లు వచ్చినాయి అనుకోండి, ఆ లాస్లు వచ్చిన ఇయర్లో కూడా ఖచ్చితంగా వాడికి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇంట్రెస్ట్ పే చేయడం అనేది గ్రేట్ రిస్క్. ఇది మనకి బర్డెన్. వై? బికాస్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తేనే వాటికి డివిడెండ్ ఇస్తాం, లాభం ఇస్తాం. ప్రాఫిట్ రాకపోతే డివిడెండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తామా? చేయలేము. బట్ ఇక్కడ వీనికి ప్రాఫిట్ లాస్ తోటి సంబంధమే లేదు. ఓకే, ఏం చేస్తాడు వీడు? ప్రాఫిట్ లాస్ తోటి సంబంధం లేకుండా ఖచ్చితంగా వీనికి మనం ఇంట్రెస్ట్ అనేది పే చేస్తేనే ఉండాలి. ఓకేనా? ప్రాఫిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇంకొక మైనస్ ఏంటిది? ప్రాఫిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ప్రాఫిట్ అనేది ఒక సంవత్సరంలో ఎక్కువ రావచ్చు, ఒక సంవత్సరం లోపల తక్కువ రావచ్చు. అంటే బేస్డ్ ఆన్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి, మన కంపెనీకి ఉన్నటువంటి ప్రొడక్షన్ సిచ్యువేషన్ బట్టి, లేదంటే కస్టమర్ టేస్ట్ని బట్టి మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ అనేది పెరగడం తగ్గడం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్లక్చువేషన్ లోపల మనం ఖచ్చితంగా ఫ్లక్చువేషన్ ఎట్లా ఉన్నా మనం ఖచ్చితంగా వాటికి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇంట్రెస్ట్ పే చేయడం అనేది ఒక మైనస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? రిడీమేబుల్ టైం ప్రాబ్లం. రిడీమేబుల్ టైం ఏంటిది? సమ్ టైమ్స్ మనం వీటితో ఒక బాండ్ రాసుకుంటాం. నీకు 5 years తర్వాత టోటల్ నువ్వు పెట్టినటువంటి టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్, అంటే నువ్వు కట్టినటువంటి డబ్బులు దానికి వడ్డీ 5 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 5 years తర్వాత పే చేస్తా అని వాడుకోతోటి మనం బాండింగ్ అయిపోయినాం, అగ్రిమెంట్ అయినాం. సో ఆయనకి ఒక రిడీమేబుల్ టైం వచ్చింది. అంటే వాడి పైసలు వానికి ఇచ్చే టైం వచ్చినప్పుడు మన కంపెనీకి సఫిషియెంట్ ప్రాఫిట్ లేకపోతే, సఫిషియెంట్ ఫండ్స్ లేకపోతే మన టైం లోపల చాలా ప్రాబ్లం పే చేయాల్సి వస్తుంది. అంటే డిబెంచర్ హోల్డర్స్కి ఖచ్చితంగా ఒక టైం వచ్చినాక వాడు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ విత్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా పే చేయాలి. పే చేసే టైం లోపల మన దగ్గర సఫిషియెంట్ ఫండ్ లేకపోతే మన కంపెనీ అనేది చాలా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తుంది. కంపెనీ సర్టెన్ ప్రాఫిట్స్, అంటే కంపెనీకి సర్టెన్ ప్రాఫిట్ ఇంత వస్తుందని మనం ముందే ఫ్యూచర్ ప్లానింగ్ని మే ఆర్ నాట్ అంటే డిస్కస్ చేసుకోలేకపోతాం. అంటే భవిష్యత్తును మనం ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయడం కూడా కొద్దిగా ఇబ్బందితో కూడుకుంది. బట్ ఫ్యూచర్లో మనకి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మన కంపెనీకి సంబంధించినటువంటి డిబెంచర్ హోల్డర్స్ మాత్రం వి షుడ్ పే కంపల్సరీ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్. అంటే ఖచ్చితంగా వాడికి మనకు లాభం వచ్చినా నష్టం వచ్చినా వీడు మన కంపెనీకి డిబెంచర్ హోల్డర్ ఎవడు? క్రెడిటర్ ఆఫ్ ది కంపెనీ, అప్పిచ్చినోడు కాబట్టి. సో అప్పిచ్చినటువంటి క్యాండిడేట్కి మనకి ప్రాఫిట్ లాస్ తోటి సంబంధం లేకుండా కంపెనీ ఏ సిచ్యువేషన్లో ఉన్నా వాడికి ఖచ్చితంగా వి షుడ్ పే ఇంట్రెస్ట్, ఖచ్చితంగా వడ్డీ కట్టాల్సిందే. కాబట్టి ఇది ఒక మైనస్గా మనం ట్రీట్ చేయవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, డిబెంచర్ హోల్డర్ తోటి ఒక బెనిఫిట్ ఏంటి అంటే వీనికి ప్రాఫిట్ ఎక్కువ వచ్చినప్పుడు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ పే చేయాల్సిన అవసరం లేదు. అదొక బెనిఫిట్. లాస్ ఏంటిది? మన ఫ్యూచర్లో పూర్తిగా కంపెనీ లాస్ అవుతుంది అంటే వీరికి ఖచ్చితంగా ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ అసెట్ని ఫస్టే సేల్ చేసిన తర్వాత, అంటే వెండింగ్ టైం లోపల, క్లోజ్ అయిన టైం లోపల కంపెనీ ఆస్తులు అసెట్స్ అన్ని సేల్ చేసి అమ్మేసి వచ్చినటువంటి మనీని ఫస్ట్ ఎవరికి పే చేయాల్సి ఉంటుంది? డిబెంచర్ హోల్డర్కి పే చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద మెయిన్ మైనస్. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి ఈక్విటీ షేర్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ డిబెంచర్కి సంబంధించినటువంటి మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఓకే, కంటిన్యూ ద చాప్టర్. డిఫరెన్సెస్ బిట్వీన్ షేర్స్ అండ్ డిబెంచర్స్. షేర్ అండ్ డిబెంచర్. షేర్ అండ్ డిబెంచర్ బోత్ ఆర్ ది ఫండ్స్ రేజింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కంపెనీ, లేదంటే కమెన్స్మెంట్ ఆఫ్ కంపెనీ. అంటే కంపెనీని రన్ చేయాలన్నా స్టార్ట్ చేయాలన్నా ఖచ్చితంగా ఫండ్స్ని మనం గ్యాదర్ చేయాల్సి ఉంటుంది.
సో ఆ గ్యాదర్ చేసుకోవడానికి ఉన్నటువంటి సిస్టమ్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్ క్యాపిటల్. సో బోత్ ఆర్ ది క్యాపిటల్. అంటే ఓనర్ ఇన్వెస్ట్ చేసిన అనుకోండి, ఓనర్ త్రూలో వచ్చిన డబ్బుల్ని షేర్ క్యాపిటల్ అనొచ్చు. అవుట్ సైడ్ లో ఉన్నటువంటి క్రెడిటార్ త్రూలో వచ్చినటువంటి క్యాపిటల్ ని డిబెంచర్ క్యాపిటల్ ని డెప్ట్ క్యాపిటల్ అనొచ్చు. అంటే డెప్ట్ క్యాపిటల్ అనేది క్రెడిటార్స్ ఇస్తారు, షేర్ క్యాపిటల్ అనేది ఓనర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓన్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ ఏమంటారు, ఓనర్ క్యాపిటల్. ఓనర్ ఇన్వెస్ట్ చేసినటువంటి మనీని ఓన్ క్యాపిటల్ అంటాం. ఎవడైతే అవుట్ సైడ్ లో ఉన్నటువంటి క్రెడిటార్ ఇన్వెస్ట్ చేసినటువంటి మనీని డెప్ట్ క్యాపిటల్ అంటాం. అప్పు ద్వారా వచ్చినటువంటి క్యాపిటల్, ఇది ఓనర్ ద్వారా వచ్చినటువంటి క్యాపిటల్. అంటే క్రెడిటార్స్ త్రూలో వస్తేనేమో డెప్ట్ క్యాపిటల్, ఓనర్ త్రూలో వస్తేనేమో ఓన్ క్యాపిటల్, ఓనర్ క్యాపిటల్. దీస్ ఆర్ ద టూ కేటగిరీస్. నెక్స్ట్, ఎవడైతే ఓనర్ త్రూలో వచ్చినటువంటి క్యాపిటల్ కి ఖచ్చితంగా రిసీవ్డ్ డివిడెండ్ను రిసీవ్ చేసుకుంటాడు. డివిడెండ్ మీన్స్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ లోపల సమ్ పార్ట్ ని డివిడెండ్ గా మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో డివిడెండ్ని తీసుకుంటాడు. అంటే ఓన్ క్యాపిటల్ కి ఏమిస్తాము, పెయిడ్ త్రూ డివిడెండ్. వాడు ఎవడైతే ఓనర్ ఇన్వెస్ట్ చేస్తాడో ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి ఓనర్ కి ఖచ్చితంగా ప్రాఫిట్ లోపల సమ్ పార్ట్ అంటే డివిడెండ్ త్రూలో వాడికి రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవడైతే డెప్ట్ క్యాపిటల్ త్రూలో ఇన్వెస్ట్ చేసిండో వాడికి ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది, ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. అంటే డెప్ట్ క్యాపిటల్ అనేది ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటుంది, ఓన్ క్యాపిటల్ అనేది డివిడెండ్ రిసీవ్ చేసుకుంటారు. అంటే ఎవరైతే ఓనర్కి లాభం ఎట్లా వస్తుంది అంటే డివిడెండ్ రూపంలో వస్తుంది, ఇక్కడ వీరికి లాభం ఎట్లా వస్తుంది, వడ్డీ రూపంలో వస్తుంది. ఓకేనా, దీస్ ఆర్ ద ఇది. నెక్స్ట్, ఓనర్ క్యాపిటల్ కి డివిడెండ్ను డిక్లేర్ చేయాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లోపల డిస్కస్ చేస్తారు. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ప్రాఫిట్ ను బేస్ చేసుకొని, అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది అందులోపల ఎంత పర్సెంట్ను మనం డివిడెండ్ గా డిక్లేర్ చేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు డిక్లేర్ చేస్తారు. డివిడెండ్ ఎంత పర్సెంట్ పే చేయాలి అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు చెప్తే డివిడెండ్ రావడం జరుగుతుంది. ఓకేనా, అంటే లాభం ఎంత ఇవ్వాలి, లాభం మనం ఎంత ఓనర్కి పంచిపెట్టాలి, ఓనర్లకి ఎంత పంచిపెట్టాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ త్రూలో వస్తుంది. అంటే అందులోపల చెప్తారు ఎంత రేటు డివిడెండ్ డిక్లేర్ చేద్దాం. బట్ హియర్ ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఫిక్స్డ్ రేట్. అంటే దీనికి డిస్కషన్ ఏముండదు. ముందుగానే ఆ షేర్ పేపర్ కొనేటప్పుడే వాళ్ళకి డిబెంచర్ పేపర్ కొనేటప్పుడే వాళ్ళకి ముందే ఆ పేపర్ పైన అక్నాలెడ్జ్మెంట్ పైన పర్సెంటేజ్ ఎంత ఇస్తాం, అంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎంత పర్సెంట్ ఇస్తాం, ఏ టైం లోపల రీపేమెంట్ చేస్తాం అనేది ఇక్కడ ఉంటుంది. అంటే దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ ఉండదు, ఇట్లనే ఉంటుంది. అంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వీడికి సంబంధం లేదు, దే రిసీవ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ప్రాఫిట్ వస్తేనే వీడు తీసుకుంటాడు డివిడెండ్, ప్రాఫిట్ రాకపోతే డివిడెండ్ను డిక్లేర్ చేయరు. ఓకేనా, ప్రాఫిట్ లాస్ తోటి సంబంధం లేకుండా వచ్చేదేమో ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ను రిసీవ్ చేసుకుంటాడు డెప్ట్ క్యాపిటల్ డిబెంచర్ హోల్డర్ అయితే. ప్రాఫిట్ ఆర్ లాస్ తోటి డిపెండ్ అయ్యి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ చేయాలనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ త్రూ వస్తుంది. వాళ్ళు అట్లా రిసీవ్ చేసుకుంటారు ఓన్ క్యాపిటల్, ఆ ఓన్ క్యాపిటల్ షేర్ క్యాపిటల్. ఓకేనా, మరి ఓనర్లకి ఇంకొక రైట్ ఉంటుంది, ఓటింగ్ రైట్. అంటే షేర్ క్యాపిటల్ గా ఇన్వెస్ట్ చేసినటువంటి ఎవ్రీ పర్సన్ షేర్ హోల్డర్ అంటారు. ఆ షేర్ హోల్డర్ వాడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్రకారం, మనీ ప్రకారం మనకి ఓటింగ్ వాల్యూ ఉంటుంది, ఓటర్కు ఉంటుంది. సో ఆ ఓటింగ్ రైట్స్ తోటి వాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల త్రూనే కంపెనీ నడుస్తుంది. అంటే వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉన్నవి. దే డోంట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్. ఎవరికి, డిబెంచర్ హోల్డర్ కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఎందుకంటే వాడికి ప్రాఫిట్ లాస్ తోటి సంబంధమే ఉండదు. వాడు ఏం చేస్తాడు, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వాడికి నెగ్లెక్ట్, దానికి సంబంధం లేదు. వాడు ఏం తీసుకుంటాడు, డైరెక్ట్ ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. కాబట్టి వీడిని క్రెడిటార్ అంటాం. క్రెడిటార్కి పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. అంటే క్రెడిటార్ మీటింగ్ లోపల పార్టిసిపేట్ చేయడు, వాడు వడ్డీ తీసుకుంటాడు అంతే. ప్రాఫిట్ ఎంత వచ్చినా వాడికి సంబంధం లేదు, లాస్ ఎంత వచ్చినా సంబంధం లేదు. వాడు మీటింగ్ లోపల పార్టిసిపేట్ చేయడు. వాడికి ఉన్నటువంటి మైండ్ సెట్ కానీ ఒపీనియన్ కానీ ఆ మీటింగ్ లోపల చెప్పే అవకాశమే లేదు. బట్ హియర్ ఇట్ ఈస్, వీడికి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రాఫిట్ ఆర్ లాస్ను బేర్ చేస్తుంది కాబట్టి వీడికి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. వాడి ఒపీనియన్ మీటింగ్ లోపల డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్, షేర్ క్యాపిటల్ అనేది పర్మనెంట్ క్యాపిటల్. పర్మనెంట్ క్యాపిటల్ అంటే పర్మనెంట్ అంటే ఏంటి, ఒక్కసారి షేర్ త్రూలో మనం కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి మనకి టైం ఉండదు, అంటే తీసుకునే అవకాశం ఉండదు.
వాడు వాళ్ళ అమౌంట్ రిసీవ్ చేసుకోవాలంటే ఆ షేర్ పేపర్ని డైరెక్ట్ వెళ్ళి స్టాక్ మార్కెట్ లోపల సెకండరీ మార్కెట్ లోపల సేల్ చేసుకుంటాడు, అమ్ముకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు. బట్ కంపెనీ లోపల వచ్చినటువంటి మనీ కంపెనీ క్లోజ్ అయిన టైం లోపలే ఇచ్చేయడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా పర్మనెంట్ క్యాపిటల్, ఒక్కసారి ఇన్వెస్ట్ చేసే అమౌంట్ క్యాపిటల్ కంపెనీలో అట్లా ఉండిపోతుంది, దానికి ప్రాఫిట్ యాడ్ అవుతూనే ఉంటుంది. ఏదైతే షేర్ వాల్యూ పెరిగిన కొద్దీ వాడు షేర్ పేపర్ ఎవరైతే ఉందో వాడు షేర్ మార్కెట్కి వెళ్ళేసి అక్కడ వాడికి ఉన్నటువంటి షేర్లను సేల్ చేసుకుంటాడు, ప్రాఫిట్ను గెయిన్ చేసుకుంటాడు. అంటే పర్మనెంట్ క్యాపిటల్ కంపెనీకి ఒకసారి వచ్చినటువంటి మనీ తిరిగి రిటర్న్గా వాడి డైరెక్ట్ షేర్ హోల్డర్ దగ్గరికి వెళ్ళదు. ఎప్పుడు వెళ్తుంది? కంపెనీ క్లోజ్ అయ్యే టైంలోనే వెళ్తుంది. ఇక్కడ ఏంటిది? రిడీమ్ టైం. మనకు ఒక టైం ఇస్తాం, షేర్ డిబెంచర్ హోల్డర్కి ఏం చెప్తాం? టైం ఇస్తాం. ఏం టైము? ఆఫ్టర్ 5 years తర్వాత విత్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ నీకు టోటల్గా పే చేస్తా అంటే మనకి అప్పించడానికి ముందే చెప్తాం. ఒక కొన్ని రోజుల తర్వాత 1 year 2 years 3 years 4 years అంటే ఒక టైం సర్టెన్ టైం లోపల మెచ్యూరిటీ టైం లోపల వాడు ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ పే చేస్తా అని చెప్తాం. సో అట్లాంటిది రిడీమ్ టైం ఉంటుంది దీనికి, అంటే రీపేమెంట్ చేసే టైం ఉంటుంది. కానీ ఓన్ క్యాపిటల్కి రీపేమెంట్ చేసే టైం ఉండదు. రీపేమెంట్ చేయాలంటే కంపెనీ క్లోజ్ అయినప్పుడే చేస్తారు. అండ్ లాస్ట్ లిక్విడేషన్ టైం లోపల రిసీవ్ చేసుకుంటారు. వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి మనీని ఎవరైతే షేర్ క్యాపిటల్ త్రూలో ఇన్వెస్ట్ చేసిరో వాళ్ళు చేసినటువంటి మనీని లిక్విడేషన్ టైం అంటే క్లోజ్ కంపెనీకి సంబంధించిన టోటల్ అసెట్ని సేల్ చేసి ఆ సేల్ చేసినటువంటి అసెట్ త్రూలో క్యాష్గా మారిన తర్వాత అప్పుడు తీసుకుంటారు. అప్పటిదాకా డైరెక్ట్గా కంపెనీ నుంచి అమౌంట్ తీసుకోలేరు. బట్ ఇయర్ ఇట్ ఈస్ ఇంకొక బెనిఫిట్ ఉంది. ఒకవేళ కంపెనీకి లాస్ బాగా వచ్చింది అనుకోండి, ఆ లాస్ వచ్చినప్పుడు లిక్విడేషన్ అయిన తర్వాత అంటే కంపెనీకి సంబంధించిన టోటల్ అసెట్ సేల్ చేస్తే ప్రాఫిట్ వచ్చింది. వచ్చినటువంటి అమౌంట్ లోపల ఫస్ట్ ఎవరికి పే చేస్తారు? డిబెంచర్ హోల్డర్కి పే చేస్తారు, అప్పులకి పే చేస్తారు. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ ఎంత మిగిలితే అంతా ఎవరికి రిటర్న్ వెళ్ళిపోతుంది? ఓన్ క్యాపిటల్కి వెళ్ళిపోతుంది, ఓనర్ క్యాపిటల్కి వెళ్ళిపోతుంది, షేర్ హోల్డర్కి వెళ్ళిపోతుంది. అంటే కంపెనీ క్లోజ్ అయ్యే టైంలో కూడా లిక్విడేషన్ టైంలో కూడా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది, డిబెంచర్ హోల్డర్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేర్ అండ్ డిబెంచర్స్. ఓకే.